గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలో ఓగేరు వాగుపై వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా గ్రామ ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వంతెన మాత్రం నిర్మించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిరోజు వందలాది మంది ఈ వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితిలో ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పిల్లర్లు వేశారని, అలాగే 2019లో ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం రాగానే ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని తెలుపుతున్నారు. ఇక ఈ వాగుపై వంతెన నిర్మాణం వల్ల అనేక ప్రాంతాలకు రహదారి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకుని వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిమిత్తము మేము జీవనోపాధి కోసం, మా భార్య మా పిల్లలు జీవనోపాధి కోసం ఓగిరి అవతల దాటి వెళ్తుంటే 2007 అక్టోబర్ 20వ తారీఖున బోటు ప్రమాదం జరిగింది. ఆ బోటు ప్రమాదంలో మా కుటుంబంలోనే 6 ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 5, మొత్తం 11 మంది చనిపోయారు. ఈ బోటు ప్రమాదం నుంచి అవతలకి వెళ్ళాలంటే జీవనోపాధి కోసం ఎంతో ఇదిగా ఉంటుందండి. అదే తిరిగి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ బ్రిడ్జి కానీ మాకు 2018లో సెలక్షన్ అయింది. తర్వాత కొన్ని ఆటంకాల వల్ల రీటెండరింగ్ పిలిచి ఆ బ్రిడ్జి ఆగిపోయిందండి. ఈ అన్నవరం నుంచి తుర్లపాడు, మరి ఎడ్లపాడు చాలా దాదాపు 15 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటికీ కన్వీనెంట్గా ఉండిద్దండి. ఈ బ్రిడ్జి రావడం వల్ల మాకు ఎంత ఇబ్బందిగా ఉంది. మా పొలాలకు అవతలకి వెళ్ళాలన్నా కానీ జీవనోపాధి కోసం కొంతమంది పొలాలకు వదిలేసుకున్నామండి. కాబట్టి దీన్ని మళ్ళీ ఈ బ్రిడ్జిని మళ్ళీ టెండర్ పిలిచి దీన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి అంత తొందరగా ఈ బ్రిడ్జిని అమలు చేస్తే మాకు అంత ఈ గ్రామం మొత్తం మాకు అంత ఉపయోగం ఉండిద్దండి. గ్రామం మీద ఓగేరు వాగులో బ్రిడ్జి 2018లో శాంక్షన్ అయ్యి రాఫ్ట్ ఫౌండేషన్ వరకు కట్టారండి. తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల రీటెండర్ పిలిచారు, కానీ వర్క్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఆగిపోవటం వల్ల రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. అటు 100 ఎకరం పొలం ఉంది అన్నవరం గ్రామస్తులకి. వెళ్ళాలంటే 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్లో అయినా తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే రైతులందరికీ ఉపయోగపడుతుంది. అందరూ ఇప్పుడు బాగా అలాగే కష్టాలు